క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మరలా ఒక పర్యాయము దేవుని సన్నిధిలో మనమందరము సమకూడు అవకాశము దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. గత 2 వారములలో మరి నా మట్టుకు ఇమ్మాన్యుయల్ కూడా ఈ స్థలంలో పాలు పంపులు పొందలేకపోయినాం. ఒక వీకెండ్ మరి కోహిమాలో ఉన్నాం, అక్కడ ఆరాధనలో పాల్గొన్నాం, దేవుని వాక్యం ప్రకటించడం జరిగినది. 2వ వీకెండ్ కర్నూలులో ప్రార్థనా మందిరములో ఉన్నాము, అక్కడ వాక్యము ప్రకటించడం అయినది. అయితే ఈ స్థలంలో ఆ కొరత లేకుండా మరి మన ప్రియులు అనిల్ కుమార్ గారు మరియు క్రిస్టాఫర్ గారు వారు దేవుని వాక్యమును ప్రకటించి ఉన్నారు. అయితే వారు ప్రకటించినప్పుడు లైవ్లో ఇవ్వలేకపోయినా, ఆ ఏర్పాట్లు చేయలేకపోయినా, కానీ ఆలయంలో ఆదివారం పూట ఆరాధన జరిగించినందులకు వారిరువురిని అభినందిస్తున్నాం, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ వారం మనము సమకూడడం దేవుని యొక్క కృప. మరి అదే రీతిగా మన మధ్యలో డాక్టర్ కిషన్జర్ గారు వచ్చి ఉన్నారు. వారి కుటుంబం, వారు నెల్లూరులో ఉంటున్నప్పటికీ అప్పుడప్పుడు మన మధ్యకు రావడం, ఆరాధనలో కుటుంబంతో కలిసి పాలు పంపులు పొందడం, వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ సమకూడినటువంటి మీకందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వారము ధ్యానం నిమిత్తమై చదవబడినటువంటి వాక్య భాగము ప్రత్యేకముగా ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27 నుండి 34వ వచనం వరకు మనకు చదివి వినిపింపగా ఆలకించి ఉన్నాం. ఈ వాక్యమును మనం ధ్యానం చేయుటకు గాను అందరం తల్ల వంచినట్లయితే ప్రార్థనతో మన హృదయాలను సిద్ధము చేసుకుందాం. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మలను మీరు ప్రేమించి ఈ పరిశుద్ధ దినమందు మీ సన్నిధిలో సమకూడు భాగ్యమునిచ్చి, నాయన పగటి వేళలో కూడా ఇతర స్థలములలో ప్రభువా మా ప్రియులు మిమ్మలను ఆరాధించుకొని సాయం వేళ ఈ సహవాసమును కలిగి ఉండడానికి మీరు కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాకు తోడుగా ఉండండి. పాటలతో స్తుతించావు నాయన. ఇప్పుడు మీ మాటల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ మాటలు మాకు దయచేసి మా ప్రభువా, మీ మాటలను మేము గ్రహించేటువంటి ఆ వివేకమును ప్రసాదించి తండ్రి, మా జీవితాలకు అన్వయించుకొని మేము మేలు పొందడానికి సహాయము దయచేయండి. సమకూడిన మా ప్రియులను, మీ దాసుడనైన నన్నును మీ దయగలిగిన హస్తముల్లో సమర్పించుకుంటూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ వినపములను వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, ఇర్మియా ప్రవక్త ప్రవచనాలలో ఇది ఒక భాగం నేడు చదివి వినిపించినది. ఇర్మియా తనకు తానుగా ఏమి మాట్లాడలేదు, కానీ దేవుడు జనులతో మాట్లాడమని చెప్పినటువంటి మాటలను మాత్రమే ఇర్మియా మాట్లాడినాడు. జనులతో మరి ఈ రీతిగా నా పక్షముగా నీవు మాట్లాడు అని అన్నా. జనులు కూడా ఎవరో కాదు, దేవుని జనులైన ఇశ్రాయేలీయులు
ప్రత్యేకముగా ఇశ్రాయేలులోనున్న యూదా ప్రజలు, బబులోను చెరకు వెళ్ళినటువంటి వారు మరి యూదా ప్రజలు, ఉత్తర ప్రాంతంలో 10 గోత్రముల వారు ముందుగానే చెరకు వెళ్ళిపోయినారు. అషూరీయులు యొక్క ప్రభావం వారి మీద పడినది. వెనుక చివరిగా యూదా ప్రజలు 2 గోత్రముల వారు, దక్షిణంలో ఉన్నటువంటి వారు బబులోను చెరకు కొనుక్కోబడినారు. ఈ సమయంలో మరి దేవుడు ఈ యూదా ప్రజలతో మాట్లాడమని ఏమి మరి తెలియజేసినాడో ఆ విషయములను మాత్రమే మాట్లాడడం జరిగినది. ఈ మాటలు దేవుని యొద్ద నుండి యూదా ప్రజలకు వచ్చినటువంటి మాటలు ఏమిటి అని అంటే, ఇంకొక ఒప్పందం, ఒడంబడిక లేక నిబంధన లేక ఒప్పందముతో కూడిన వాగ్దానం. ఇది 2వ విడత జరుగుతున్నటువంటి ఇశ్రాయేలీల చరిత్రలో యెహోవా దేవుడు ఐగుప్తు నుండి వారిని తీసుకువచ్చి సీనాయి పర్వతం యొద్దకు వారిని పట్టుకొచ్చి, సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలందరినీ ఒక గుంపుగా నిలువబెట్టినప్పుడు యెహోవా దేవుడు వారితో ఒక ఒప్పందము చేసినాడు. ఒప్పందము జరిగినది. ఇది పూర్వపు ఒప్పందం. ఒప్పందాలు వేరువేరుగా ఉన్నాయి. మరి మనకు తెలుసు, నోవహుతో ఒప్పందం జరిగినది. అబ్రాహాముతో అనేక పర్యాయాలు ఒప్పందాలు జరిగినాయి. ఒప్పందాలు అనేకం. దాని నిబంధన అని కూడా అంటాం. నిబంధనలు అనేకం. కానీ మేజర్ కవనెంట్, పెద్దది ఎక్కడ అంటే సీనాయి పర్వతం దగ్గర ఇశ్రాయేలీలందరినీ సమకూర్చినప్పుడు ఇశ్రాయేలీలతో యెహోవా దేవుడు చేసిన ఒప్పందం, నిబంధన. అది చాలా విలువైనది. ఎందుకు విలువైనది అంటే వారు ఒప్పుకున్నారు. యెహోవా దేవుని షరతులు ఆజ్ఞల రూపములో ఇశ్రాయేలీలకు తెలియజేశాడు. రాతి పలకల మీద ఆయనే ఇచ్చాడు. లేక ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, మోషే వ్రాసి ఇచ్చాడు మరలా అని అంటారు. అవే ఆజ్ఞలు. కాబట్టి వారికి అనుగ్రహింపబడినవి దేవుని యొక్క షరతులు, అంటే కండిషన్స్. దేవుడు కండిషన్స్ చెప్పాడు. ఈ కండిషన్స్ మీరు పాటిస్తే, ఈ కండిషన్స్ పాటిస్తే మీకు క్షేమం అని చెప్పినప్పుడు, ఒకసారి ఆ ఫ్యాన్ ఆపుతావా, కొంచెం ఇరిటేటింగ్గా ఉన్నట్లుంది. రైట్, థ్యాంక్ యూ. దేవుని యొక్క కండిషన్స్ వారికి తెలియజేసి వారిని అడుగుతారు, మీరు ఈ కండిషన్స్కి ఒప్పుకుంటారా? ఇశ్రాయేలీలు సరే అని అంటారు. ఇశ్రాయేలీలు కండిషన్స్కు సరే అన్నప్పుడు అప్పుడు కొన్ని కోడెలను వధించి వాటి రక్తమును పాత్రలలో నింపి 2 సగాలుగా చేసి, ఈ ఒప్పందమునకు మీరు కట్టుబడి ఉంటాము అన్నారు కాబట్టి ఈ ఒప్పందంలో మీరు భాగమని సగం రక్తమును వారి మీద చల్లడం జరుగుతుంది. మిగతా రక్తమును దేవుని పక్షముగా బలిపీఠం మీద చల్లటం జరుగుతుంది. సో బోత్ అగ్రీడ్. ఇశ్రాయేలీలు దేవుడు ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఇదిగో ఈ కండిషన్స్ ఆజ్ఞల రూపంలో మీకు ఇచ్చా, మీరు దాన్ని పాటిస్తా ఉంటున్నారు. మీరు పాటిస్తే
నేను మీకు దేవుడినై ఉంటాను. అది ఒరిజినల్ కవనెంట్. అంటే అంతకుముందు కవనెంట్స్ ఉన్నాయి అని చెప్పాను నేను. మరలా నేను జలప్రళయం రప్పించను అని, లేక అబ్రహాముతో ఆ దేశం నీకు ఇస్తాను అని, మరలా అబ్రహాముతో ఆ దేశం నుండి జనాన్ని కూడా నీ ద్వారా ఇస్తాను, అబ్రహామును విస్తరింపజేస్తానని, ఇట్లా ఒప్పందాలు, నిబంధనలు, దేర్ వర్ వేరియస్ కవనెంట్స్. కానీ ఇంపార్టెంట్ కవనెంట్ వాజ్ సినాయిస్ కవనెంట్ అట్ సినాయ్, మౌంట్ సినాయ్, సినాయిటిక్ కవనెంట్. సినాయి పర్వతం దగ్గర చేయబడినటువంటి ఒప్పందం కీలకమైనది. అక్కడే ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞల ప్రకారం మేము నడుచుకుంటాం అన్నారు. అట్లాగే మేము నడుచుకుంటాం. మరి మీరు నడుచుకుంటే నేను మీకు దేవుడిని అయి ఉంటాను, మీరు కూడా నా ప్రజలు, ఐ ఓన్ యూ, వీరు నావారు, ఇశ్రాయేలీలు నావారని మిమ్ములను నేను సొంతం చేసుకుంటాను, మీకు నేను దేవుడినై ఉంటాను. కండిషన్స్ ధర్మశాస్త్రం. ఈ మీరు పాటించినంత వరకు ఇట్ వాస్ కండిషనల్ అగ్రిమెంట్. ఈ కండిషన్స్ ఇచ్చి మరి అగ్రిమెంట్ చేయడం మనం చూస్తాం. అగ్రిమెంట్ అయిపోయిన బాగుంది. ఈ కండిషన్స్ ప్రకారమే దేవుడు వారిని నడిపించాడు. వాగ్దాన భూమి కనాను దేశంలో ప్రవేశించారు. వారికి ఏ ఏ గోత్రమునకు ఇవ్వవలసిన భూమిని ఆయా గోత్రాలకు ఇచ్చారు. గోత్రాలకు ఇచ్చి కొంతకాలము న్యాయాధిపతులు వారికి సహాయం చేశారు ఫర్ గవర్నెన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్. తర్వాత కష్టముగా ఉండటం వలన మరి సౌలును తొలి మోనార్క్గా దేవుడు అంగీకారం చూపాడు. సమూయేలు వద్దన్నాడు, కానీ యెహోవా దేవుడే ఈ ప్రజలు కోరుకుంటున్నారు మంచి అడ్మినిస్ట్రేషన్ కావాలని, కాబట్టి సౌలును రాజుగా పెట్టుకొనివ్వండి, రాజుగా పెట్టుకొని పరిపాలన కొనసాగింపచేయండి. అనగా వారి సొంత భూమి, సొంత రాజ్యము, సొంత రాజులు అన్నీ పకడ్బందీగా ఇవ్వడం జరిగినది. వ్యవసాయం చేసుకున్నారు, లేక పశుపోషణ కొనసాగించారు. వారికి పశుపోషణ, వారి పితరులు సంచార జీవులుగా తిరుగుతూ ఉన్నప్పుడు పశుపోషణ మీద ఆధారపడ్డారు పితరులు. ఇశ్రాయేలీల్లో కూడా పశుపోషణ మీద ఆధారపడి ఉన్నారు. ఏమయ్యా మీ పని ఏంటి, మీ వృత్తి ఏమిటి అని ఫరో అడిగితే మరి యోసేపు తన సహోదరులను పరిచయం చేసి వారు అంటారు, మేమును మా పూర్వీకులను పశువుల కాపర్లమై ఉన్నాం. సో పశువులు కాసుకుంటూ ఉన్నారు, భూమి ఉన్నది, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ సమస్య వచ్చిన ఏమిటి ఆ సమస్య అంటే, అక్కడ కనానీయులు నివసించిన దేశము కానాను. కానాన్ అనే పేరు ఎందుకు వచ్చినది? కనానీయులు నివసించిన దేశం. పాలస్తీన్ అనే పేరు ఎందుకు వచ్చినది? ఫిలిస్తీయులు నివసించిన దేశం. ఈ దేశంలో వారు నివసించారు, కానీ వారి సంస్కృతి పూర్తిగా తుడిచిపెట్టబడలేదు. అంటే విగ్రహారాధన అనేది ఆ ప్రదేశంలో ఉన్నటువంటి లోకల్ కల్చర్, వారిని తోలిపడేశారు. కానీ ఆ కల్చర్ ట్రేసెస్ ఉండిపోయినాయి. చివరకు ఇశ్రాయేలీయులు ఆ కల్చర్లోకి వచ్చేశారు, ఆ కల్చర్ను అడాప్ట్ చేసుకున్నారు. యెహోవా దేవుడు కదా, ఎక్కడో బానిసత్వంలో ఉంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీతో ఒప్పందం, నిబంధన చేసి, నిబంధనకు తాను నమ్మకముగా విశ్వాస పాత్రుడై ఉండి, Lord was very much faithful to the covenant, but the people violated the covenant. ఒప్పందాన్ని యెహోవా దేవుడు కాసుకున్నాడు, విశ్వాస సహితముగా ఉన్నాడు. ప్రజలైతే ఆ నిబంధనను, ఉన్నటువంటి ఆ అగ్రిమెంట్ను ధిక్కరించారు. దేర్
స్టార్టెడ్ ద ప్రాబ్లం. సమస్య ప్రారంభమైంది. ఏమిటి ఆ సమస్య? ఒప్పందములో ఉన్నటువంటి విషయములే. మీరు ఎప్పుడైతే ఈ ఆజ్ఞలను పాటించకుండా, యెహోవా దేవుని ఆరాధించకుండా, విగ్రహముల జోలి మరి యెహోవా కాకుండా వేరే దేవతల వైపు మీరు వెళుతారు, మీరు శాపగ్రస్తులు అవుతారు. యూ విల్ బి పనిష్డ్. అక్కడ పనిష్మెంట్ స్టార్ట్ అయింది. పనిష్మెంట్ను అనుభవించారు. అనుభవించాక ఇప్పుడు మరలా మరి ఇశ్రాయేలీయులు ఒప్పందంలో ఉల్లంఘన చేశారు, కానీ యెహోవా దేవుడు ఉల్లంఘన చేయలేదు. యెహోవా దేవుడు he was still maintaining the same agreement from his side. ఉల్లంఘించినందువల్ల వారు శిక్షింపబడ్డారు, కానీ ఈ ప్రజలను ప్రేమించుటలో యెహోవా దేవుడు మాట తప్పలేదు. ఇది ప్రత్యేకత. he was faithful to the covenant. సో కవనెంట్ అనేది ఎప్పుడు కూడా ఇద్దరు పార్ట్నర్స్ మధ్య జరిగేటువంటిది. ఒక పార్ట్నర్ అయిన ఇశ్రాయేలీయులు ఉల్లంఘించారు. ద అదర్ పార్ట్నర్ యావే యెహోవా దేవుడు, ఆయన ఉల్లంఘించలేదు. వీరిని ప్రేమిస్తూనే ఉన్నాడు. చెప్పాడు, పనిష్ చేయబోతున్నాను మిమ్మల్ని, జాగ్రత్త, పనిష్మెంట్ నుండి తప్పించుకోండి. పనిష్మెంట్ మీ యొక్క తప్పిదాలే పనిష్మెంట్గా ఉన్నాయి, కానీ నేను మిమ్మల్ని పనిష్ చేయలేదు. బికాస్ ఆఫ్ యువర్ సిన్స్, యువర్ వైలేషన్. మనం యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో కానీ మనం చూస్తే ఆ మాటే యెషయా భక్తుని ద్వారా కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నాడు? మరి నేను చేసినదేమీ లేదు, నేను ప్రేమనే చూపుచున్నాను. మీ దేవుడు సెలవిచ్చినదేమనగా, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమాయను, ఆమె దోష రుణము తీర్చబడను. ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమతో మాట్లాడండి వాళ్ళతో. చెరలోకి వెళ్ళారు, బాధపడుతున్నారు. బికాస్ ఆఫ్ దెయిర్ వైలేషన్, వారు చేసిన ఉల్లంఘనను బట్టి వారు ఇలాంటి స్థితిలోనికి వారు వెళ్ళారు. కాబట్టి వారిని ఓదార్చండి, వారిని మరి ఆ ప్రేమగా మాట్లాడండి. నేను వారినేమి చేయలేదు. 50వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనాలు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడ ఉన్నది? మీ తల్లి అయినటువంటి ఇశ్రాయేలును లేక యెరూషలేమును నేను పరిత్యాగం చేశానా? నేను డైవర్స్ ఇచ్చానా? నేనేం చేశాను? వారిని నేను ఎక్కడ అమ్మివేశాను? ఎవరికి మిమ్మల్ని అమ్మివేసి తిని అంటాడు. మీ దోషములను బట్టి మీరు అమ్మబడితిరి. మీ దోషములను బట్టి, బికాస్ ఆఫ్ యువర్ సిన్స్. డోంట్ బ్లేమ్ మీ. నన్ను బ్లేమ్ చేయొద్దు. మీ దోషములు మీ మీదకు వచ్చినాయి, మీరు అనుభవించారు. మన జీవితాల్లో కూడా కొన్ని పర్యాయములు దేవుని కాపుదల అనేటువంటి వాగ్దానము కొట్టివేయబడుతుందేమో మనం పరిశీలించుకోవచ్చు. ఒకవేళ దేవుని ఒప్పందంలో మనం ఫెయిల్ అయితే, ఆ ఒప్పందమునకు మరి మనము కారకులం, మీరుటలో మనం కారకులం అయితే, ఒప్పందమును మీరి మనము ఇబ్బందులను తెచ్చుకున్న వారం అవుతూ ఉంటాం. బికాస్ ఆఫ్ వయలేషన్ టు ద లా,
దేవుని చట్టమునకు ఉల్లంఘించి మనం తెచ్చుకున్నటువంటిదే. మన దోషమునకు మనమే కారణం, కానీ దేవుడు కాదు. దేవునికి కోపము లేక మరొక దండించు అభిప్రాయం ఉండదు. ఇక్కడ మనం యెషయా ద్వారా మాట్లాడినవి అవే. వారితో ప్రేమగా మాట్లాడండి, వాళ్ళ తప్పుల వలన వాళ్ళు అనుభవించారు, వారి దోషము వారి మీద పడినది. 27వ వచనం నుండి మనం చూసినట్లయితే ఈ ప్రేమ కలిగిన వాక్కులు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. యెషయా గ్రంథము 31 యెషయా అంటారు, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 27వ వచనం నుండి మనం చూసినట్లయితే 27, 28 మీరు యెరూషలేము నుండి పెరికివేయబడ్డారు, మీరు అక్కడ పెల్లగింపబడ్డారు. ఇర్మియాని పిలిచినప్పుడు కూడా ఈ మాటలు కనబడతాయి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయములో వివిధ భాగాల్ని మనం చూసినట్లయితే 10వ వచనంలో పెల్లగించుటకును, విరుగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును ఒక ఫేస్ అది జరుగుతూ ఉన్నది. నిన్ను నియమిస్తూ ఉన్నా, నీ వార్త చెప్పాలి వాళ్ళకి. దే నీడ్ టు అండర్గో ద పనిష్మెంట్ యాజ్ కాన్సిక్వెన్స్ ఆఫ్ దేర్ సిన్ఫుల్ నేచర్. వారి యొక్క పాపం వలన వారు పెళ్ళగింపబడాల్సిందే, శిక్షణ అందాల్సిందే. ఇర్మియా, నువ్వు ఈ మాటలు ప్రకటించు. ఆ మాటల కార్యరూపంలో వారు దెబ్బతింటారు. మరలా ఒక టర్న్ వస్తుంది. ఆఫ్టర్ అండర్ గోయింగ్ ద పనిష్మెంట్ పూర్తి అయ్యాక మరలా నిన్నే ఏజెంట్గా పెట్టబోతూ ఉన్నాను అంటాడు. కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనుల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఫస్ట్ ఫేజ్ లో పెళ్ళగించుటకు, విరుగుగొట్టకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు నీవు ప్రవచించు. అది జరుగుతుంది. వాళ్ళు కఠినులు అవుతారు, కఠినులై లోపడరు. కాబట్టి దే విల్ అండర్గో ద పనిష్మెంట్. కానీ శాశ్వతంగా వాళ్ళని వదిలిపెట్టమ్మా. మరలా వాళ్ళని దగ్గరకు తీసుకొని వారిని నాటుటకు, చాలా మంచి మాట అంటాడు, కట్టుటకును నాటుటకును నేను మరలా నిన్నే నియమిస్తూ ఉన్నా. ఇక్కడ 27వ వచనంలో మనము ప్రారంభంగా చూస్తే, మనము చదివినప్పుడు ఇశ్రాయేలు క్షేత్రములోను, క్షేత్రం అంటే ఫీల్డ్, వారి భూభాగంలోను, యూదా క్షేత్రములోను, ఎందుకంటే ఇద్దరు దెబ్బతిన్నారు. ఇప్పుడు ప్రవచనం యూదా వారికి, కానీ ఉన్నటువంటి నార్థన్ కింగ్డమ్ 10 గోత్రాల వారికి కూడా ఇదే సువార్త. ఇశ్రాయేలుకు ఇప్పుడు ప్రకటిస్తున్న యూదా వారికి ఒకటే సువార్త. ఏమంటున్నాడంటే, నరబీజమును మృగబీజమును నేను చల్లు దినములు వచ్చుచున్నవి. మరలా ఐ విల్ ప్లాంట్. ఆ బీజములు నేను వేస్తాను, నరబీజం వేస్తాను. మరలా ఆ అరణ్యముగా మారినటువంటి దేశము, పట్టణము జన సంచారంతో నిండిపోతూ ఉన్నది. మరలా పాపులేషన్ ఏర్పడుతూ ఉంటుంది. జన సంచారమే కాదు, పశువులు, మృగములు కూడా. ఇక్కడ అంటాడు, మరి ట్రాన్స్లేషన్ అంత కరెక్ట్గా ఉన్నదో లేదో, మృగ బీజమును. ఏదో దిమాపూర్ నుండి
కోహిమా వెళ్తున్నాం. ఒక డ్రైవర్ వచ్చాడు, మమ్మల్ని పికప్ చేసుకున్నాడు. ఏ చర్చిలో పరిచర్య చేయాలో ఆయన పికప్ చేసుకున్నాడు. నేను దారిలో అడుగుతున్నా, అయ్యా ఇదంతా అడవిలాగా ఉంది, కొండల్లో వెళ్తున్నాం, ఏమన్నా మృగాలు వస్తాయేమో, వస్తాయా నిజంగా రోడ్డు మీదకి అని అడిగాను. నవ్వి మేమే మృగాలం సార్ అన్నాడు. అదేంటయ్యా ఆ మాట అంటా అంటే, ఏ జంతువునైనా మేము తినేస్తాం, అందులో ఏమీ లేదు, ఇంకా అవి ఎక్కడ ఉంటాయి? మా గ్రామాలు కొండల నిండా ఉన్నాయి, ఏదైనా తినేస్తాం మేము. ఒకప్పుడు నరమాంస భక్షకులు అనుకోండి, ఇప్పుడు కాదు, కొన్ని తరముల వెనక. మరి మృగములు కూడా అవసరం. మనం అంటాం కదా, ఎకో బ్యాలెన్స్ అంటాం, అంటే పర్యావరణ సమతుల్యం. ఒట్టి మనిషే బ్రతికితే పర్యావరణం సంగతి ఏంటి? కాబట్టి పచ్చగా ఉంటుంది. ఆ పర్యావరణంలో సమతుల్యత కాపాడవలసినటువంటి జీవరాశులను కూడా ఏర్పాటు చేస్తారు. నరులు కూడా ఉంటారు. చక్కగా యెరూషలేమే కాదు, దేశం కూడా ఉండబోతూ ఉన్నది అనేటువంటి మాట చెప్పుచూ, ఆ దినములు వచ్చుచున్నవి, ఆ దినములు వచ్చుచున్నవి. ఈ ఇర్మియా గ్రంథంలో ఆ దినములు వచ్చుచున్నవి అనేటువంటి మాట కామెంటేటర్స్ అంటారు 15 సార్లు వాడాడట. ఆ దినములు వచ్చుచున్నవి అనగా ఆ సంతోషకరమైన దినములు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అంటే ఎంతో దూరం లేదు. మరలా మీరు నాటబడతారు, మీతో పాటు సమస్త జీవరాశులు నాటబడతారు. అరణ్య భరితమైనటువంటి యెరూషలేము కానీ ఇశ్రాయేలు దేశం అంతా కూడా మరలా చిగుర్చబడుచు ఉన్నది. మనుషులతోను, మనుషుల బీజములతో, మృగ బీజములతోను నేను ఇశ్రాయేలు దేశమును వర్ధిల్ల చేయబోతూ ఉన్నాను. పనిష్మెంట్ ఈజ్ ఓవర్. యు వైలేటెడ్ ద ఓల్డ్ కవనెంట్. ఆ దినమున సినాయి పర్వతం దగ్గర చేసినటువంటి ఒప్పందమును మీరు వైలేట్ చేశారు. ఐ హ్యావ్ పనిష్డ్, ఐ టోల్డ్ యూ త్రూ మై ప్రాఫిట్స్, యూ కుడ్ నాట్ కేర్ ఫర్ దెమ్. వాటిని మీరు ఉల్లంఘించారు, లెక్క చేయలేదు. మీకు ఇబ్బంది ఉన్నదని ప్రకటన చేస్తే మీరు లెక్క చేయలేదు, కావున మీరు పనిష్మెంట్ అయిపోయినది. ఇక మీరు రికవర్ కావడమే. చాలా మంచి గుడ్ న్యూస్ అని మనము చెప్పవచ్చు. వెరీ గుడ్ న్యూస్. అందుకనే ఇంట అంటూ ఉన్నాడు, నేను ఆ బీజములను నాటుచూ ఉన్నాను. మరి ఏ రీతిగా మిమ్మల్ని పనిష్ చేశానో 28వ వచనం కూడా చూద్దాం. హౌ ఐ పనిష్డ్ యు, పెళ్ళగించుటకును, విరుగగొట్టుటకును, పరద్రోయుటకును, నాశనము చేయుటకును, హింసించుటకును నేనాలాగు కనిపెట్టి ఉంటినో. ఆ ప్రవచనాలు పలకరించాక, తెలియజేశాక, ఐ వెయిటెడ్ టు ఎగ్జిక్యూట్ దట్ పనిష్మెంట్. పనిష్మెంట్ కూడా వెంటనే రాలేదు. హి వాంట్ దెమ్. వాళ్ళు ఏమైనా ఒకవేళ హృదయాలు మార్చుకుంటారేమో అని నేను వెయిట్ చేశాను. సరే, పనిష్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చేశా. పనిష్మెంట్ ఇవ్వడానికి నేను ఏ రీతిగా వేచి ఉన్నానో ఇక్కడ చెప్పుచూ ఉన్నాడు. మరి ఇప్పుడు కూడా అలాగే వారిని స్థాపించుటకు, నాటుటకు కనిపెట్టి ఉందును. ఇది యెహోవా వాక్కు. సో న్యూ ప్రామిస్, నూతన వాగ్దానం. ఇప్పుడు పనిష్మెంట్ అయిపోయినది. ఐ ఆమ్ విల్లింగ్ టు ప్లాంట్ అగైన్. నరబీజము, మృగ బీజాలను నేను ఇశ్రాయేలు దేశంలో చల్లుతాను, యెరూషలేములో చల్లుతాను, యూదా ప్రాంతం 10 గోత్రాల్లో చల్లుతాను.
ఆ రీతిగా వారు చక్కగా మరలా రీపాపులేట్ అవుతారు, జీవితాలు బాగుపడతాయి. ఇది దేవుని యొక్క విధానం. కొన్నిసార్లు మనం అనుకుంటాం వీఆర్ పనిష్ ఫర్ ఎవర్. నో, ఆయన పాత నిబంధనలో కూడా మనుషుల్ని శాశ్వత నిర్మూలన అనేటువంటిది ఆయన విధానం కాదు. అసలు శాశ్వత నిర్మూలన అనేటువంటిది విధానం కాదు. కొంచెం వాళ్ళకి బుద్ధి చెప్పి సరి చేసుకోవాలనే ఆశ. ఆ దినాన మిమ్మల్ని పనిష్ చేయడానికి ఏ రీతి కనిపెట్టున్నానో ఇప్పుడు మిమ్మల్ని బాగు చేయడానికి రెడీగా ఉన్నాను అని ఒక మంచి వాగ్దానం. వెరీ గుడ్ కవెనెంట్. దానిలో రెండవది మనము గమనించినట్లయితే, మనము చూసినట్లయితే 29:30 మీ తండ్రులు పొరపాట్లు చేశారు, దానికి పిల్లలు ఏం చేస్తారు? ఎందుకంటే ఈ దినం కూడా కొంతమంది అదే బోధలు చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు మరి చేసినటువంటి తప్పులు పిల్లల మీద వేస్తాడు. పాత నిబంధనలు అన్నాడు. మనం చూస్తే నిర్గమకాండం ఒకసారి చూద్దాం, 20వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. మరి ఒకప్పటి పరిస్థితి అది. 20వ అధ్యాయము 5వ వచనం, ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించిన వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించను. కాబట్టి పేరెంటల్ సిన్స్, తల్లిదండ్రులు చేసిన తప్పులు, వాస్తవంగా ఇశ్రాయేల్లో, యూదాలో, యెరూషలేములో ఉన్నప్పుడు ఇప్పుడున్న జనరేషన్ కాదు, ఈ ప్రవచనాలు పలుకుతున్నప్పుడు ఉన్న జనరేషన్ కాదు. 70 years దాటిపోయినాయి. ఈ జనరేషన్కి తెలియదు. పొరపాట్లు చేసినది వారి పూర్వీకులు. మరి ఇప్పుడు ప్రవచనం వస్తున్నది నెక్స్ట్ జనరేషన్. అందుకని నేను అంత దుర్మార్గత చేయను. మీ తండ్రులు, అదే అంటాడు 29:30లో కూడా. త్వరగా వెళ్ళిపోదాం. ఆ దినములలో తండ్రులు ద్రాక్షకాయలు తినగా పిల్లల పళ్ళు పులిసినను మాట వాడు కొనరు. వాళ్ళ నోళ్ళు బొరవకుండా పిల్లల నోళ్ళు పులుస్తాయా? ఈ మాట మర్చిపోతారు. సో ఈవెన్ టుడే యేసుక్రీస్తునందు ప్రతివాడు కూడా తన పాపములకు తానే బాధ్యుడు. గాడ్ విల్ నాట్ పనిష్ అనదర్ జనరేషన్. మా తండ్రి ఏదైనా పొరపాటు చేస్తే నా మీద వెయ్యడు. నా పొరపాట్లకే ఆయన డీల్ చేస్తాడు. నా పొరపాట్లను బట్టి నేను తీర్పును ఎదుర్కొంటాను. మా నాయన పొరపాట్లకు, మా తాతగారి పొరపాట్లకు ఐఎమ్ నథింగ్. ఇది యేసుక్రీస్తునందు. యెహోవా దేవుని యందు కూడా అదే చెప్పడం జరిగింది. మీ తండ్రులు చేశారు, తప్పులు చేశారు. అక్కడే ఉన్నప్పుడు బబులోను చెరకు పూర్వం తప్పులు చేశారు. దానిని బట్టి మీ మీద ప్రతీకారము వాళ్ళకే అయిపోయింది. పనిష్మెంట్ వాళ్ళని చెదరగొట్టాం, వచ్చేసారు. మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, మీ మీద నాకు లేదు. కాబట్టి మీరు తెలుసుకొనాలి. సో అన్ని వాగ్దానాల పరంపర కనపడుతుంది ఇర్మియా. ఒకటి, మిమ్మల్ని మరలా స్థాపిస్తాను, నాటుతాను, కడతాను, మీ మానవ బీజంలో వేస్తాను. మనుషులు మరలా హ్యాబిటేట్స్ అక్కడ బాగా నివసిస్తారు, మంచి పర్యావరణంలో నివసిస్తారు. మృగ బీజం కూడా వేస్తారు. రెండవది చూస్తే మనకు ఒక నానుడు ఉన్నది కదా, తల్లిదండ్రుల దోషము, తాత ముత్తాతల దోషము పిల్లల మీద వేస్తారు అనేటువంటిది
అది కాదు, అది చెయ్యను. మన దేశంలో కూడా ఇతర సంస్కృతులు అదే ఉన్నది, వేరే సంస్కృతి. ఎందుకురా వీడు మగవాడిగా పుట్టాడు అంటే వాళ్ళ నాన్న గోవును చంపాడు, ఆబోతును చంపాడు, అందుకని వీడు మోగాడు పుట్టాడు అంటాడు. నో, వాళ్ళ ఆయన తప్పు చేస్తే వాళ్ళ ఆయనే చూసుకుంటాడు. పిల్లవారు దోస్ ఆర్ ఇన్నోసెంట్స్. కాబట్టి ఈ మంచి వాగ్దానములో మంచి విషయం, ఈ పితరుల తప్పును మీలో వేయను, వారు ద్రాక్షకాయలు తింటే మీ నోళ్ళు పొలవ చేయను, మీకు అది సంక్రమించదు అని చెప్పడం మరి చక్కగా మనం వింటూ ఉన్నాం. నెక్స్ట్ మరి చివరిగా మనం చూసినట్లయితే 31 నుండి ఒక నూతన ఒప్పందం, ఈ వాగ్దానములలో నూతన ఒప్పందమును ప్రారంభించినట్లు క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇందాక కూడా చెప్పుకున్నాం, వచ్చుచున్నవి. ఒక క్రొత్త నిబంధన చేయు, క్రొత్త ఒప్పందములు చేయు దినములు వచ్చుచున్నవి. నియరింగ్, కమింగ్. మనం అంటాం కదా, దేవుని రాజ్యం సమీపముగా ఉన్నది. అవును, ఫాస్ట్ అప్రోచింగ్. గుడ్ డేస్ ఆర్ ఫాస్ట్ అప్రోచింగ్. ఇది ఇర్మియా కూడా క్యాచీ వర్డ్. వస్తున్నాయి, మంచి దినాలు వస్తున్నాయి. నిరీక్షణతో ఉందాం. మనుషులు కూడా ఎప్పుడు మరి నిరాశావాదులు ఉంటారు. నిరాశావాదం అంటే ఇంకే ఉందిలే, అయిపోయిందిలే అబ్బా, జీవితం లేదు, మనం మళ్ళీ తట్టుకుని బ్రతకగలమా, నిలబడగలమా. ఆశావాదం, పర్లేదు కష్టాలున్నా ఒక దినమున తిరగొట్టుకుంటాం, మంచి దినములు వస్తాయి. దేవుడు కోరేది కూడా అదే, నిరీక్షణ అంటే అదే. మంచి దినములు వస్తాయి, రాబోచున్నాం. ఎస్, షూర్, అది దేవునికి ఇష్టం కూడా. నిరంతరము మనము దోషభరితులమై శిక్షను అనుభవిస్తూ కొనసాగుతూ ఉంటాం అనేది అది దేవుని విధానం కాదు. దేవుని విధానం ఏమిటంటే శిక్ష అయిపోయినా సరే వారు మరలా చిగురించాలి. కాబట్టి ఇక్కడ అంటాడు, కొత్త నిబంధన మరి చేయబోతున్నాను. కానీ 32వ వచనంలో మనం చూసినట్లయితే 32వ వచనంలో ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొస్తూ ఉన్నప్పుడు సినాయి పర్వతం దగ్గర నేను చేసిన నిబంధన అలాంటిది కాదు. సినాయి పర్వతం దగ్గర జరిగిన నిబంధన ఏంటి? మీరు ఈ షరతులకు లోబడి జీవిస్తే నేను మీకు దేవుడు. సో బోత్ ద పార్ట్నర్స్ వర్ ఇన్వాల్వ్డ్. ఇటువైపు ఇశ్రాయేలీలు, ఇటువైపు దేవుడు, ఇద్దరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఈ ఒప్పందంలో, ఈ కవనెంట్లు, అగ్రిమెంట్. కానీ అలాంటిది కాదు ఇది. ఇట్ ఈజ్ వన్ సైడ్. నేనే నిబంధన చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఉల్లంఘించారు, పనిష్మెంట్ అయిపోయింది, ఇక పదాకల పనిష్ నేను చేయను. ఇప్పుడు పనిష్మెంట్తో కూడిన నిబంధన అది అయిపోయింది, ఇట్స్ ఓవర్. కాబట్టి అలాంటిది కాదు అని అంటాడు. రప్పించుటకై నేను వారి 32వ వచనంలో చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. వారు ఆ సమయంలో మ్యారిటల్ కవనెంట్ను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ఆ దినమున వారికి పెనిమిటినై ఉంటిని అంటే ఇది ఈ మ్యారిటల్ కవనెంట్ అనేది పాత నిబంధనలో పేట్రియార్కి సంబంధించిన నిబంధన. పేట్రియార్కి అంటే పురుషాధిక్యతకు సంబంధించిన నిబంధన. అప్పర్ హ్యాండ్ ఎవరిది ఆ నిబంధనలు అంటే
పురుషుడిదే. మరలా పరమగీతంలోకి వస్తే బోత్ ఆర్ ఈక్వల్ అనేటువంటి అభిప్రాయం కనబడుతూ ఉంటుంది. పరమగీతము ఈజ్ డిఫరెంట్ పాత నిబంధనలు. అందుకని పరమగీతంలో స్పెషాలిటీ ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అండ్ డిగ్నిటీ ఆఫ్ మెన్ ఆర్ ఈక్వల్ అనేటువంటిది పాత నిబంధనలో మనకు కనబడుతూ ఉన్నది పరమగీతం. కానీ పాత నిబంధనలో వివాహ ఒప్పందము ఇట్స్ పేట్రియార్కల్. సో అథారిటీ టు ద హస్బెండ్, ఇక్కడ అదే ఇమేజ్ వాడుతూ ఉన్నాడు. నేను పెనిమిటినై ఉంటిని అంటే అథారిటేటివ్ పొజిషన్లో నేనున్నా, సబ్మిసివ్ పొజిషన్లో మీరున్నారు. అంటే తను తాను అప్పగించుకునే స్థితిలో మీరున్నారు, పెత్తనం చేసే స్థితిలో. అందుకనే ఎఫ్సి పత్రికలు కూడా ఉంటుంది, అన్ని విషయాల్లో మీ భర్తలకు లోబడి ఉండుడి అని ఉంటుంది. అది ఇప్పుడు జరుగుతుందో లేదో నాకైతే తెలియదు. అది మరి చక్కగా ఆడవాళ్ళ మాటలకు లోబడి ఉంటే చాలా మేళ్ళు ఉన్నాయి. అది నేను అనుభవిస్తూ ఉన్నాను. వాళ్ళ మాటలు ఒకవేళ ధిక్కరించినా లోబడి ఉంటే చాలా సేఫ్టీ. అయితే ఇక్కడ అంటున్నాడు, ఆ రోజున చేసే నిబంధన అలాంటిది కాదు. నేను పెనిమిటినై ఉన్నాను, పెనిమిటినై ఉండి ఇలాంటి నిబంధన వారితో చేశాను. ఆ నిబంధన వారు భంగము చేసుకున్నారు. ఆ నిబంధన వేరు. ఐ ఆమ్ ఇన్ అథారిటేటివ్ పొజిషన్. వీరు ఇశ్రాయేలీలు సబ్మిసివ్ పొజిషన్. కానీ ఇప్పుడు కాదు, నేను మీ మీద అంత జులుం చేయను, లేక అంత అధికారమును చూపించను. ఇది ప్రేమ బంధం, అలాంటిది కాదు అంటాడు. చాలా మంచి మాట. ఆ నిబంధన వారు భంగం చేసుకున్నారు, అయిపోయింది. అయితే 33వ వచనం చివరికి వచ్చేసాం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. ఏమిటా నిబంధన అంటే, ఆ రోజున మరి పలకల మీద, రాతి పలకల మీద వ్రాయించి ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఆ నిబంధన నిర్గమకాండం ఎప్పుడైనా చూడండి, 2 అధ్యాయాలు చూడండి, 32 నుండి 34 దాకా దేవుడు రాతి పలకల మీద వ్రాసి ఇచ్చాడు. తర్వాత ద్వితీయోపదేశ కాండం చూసినట్లయితే 31వ అధ్యాయము 9 నుండి 13, ద్వితీయోపదేశ కాండము 31 9 నుండి 13 ఈ భాగాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట 31 ఇంచుమించు 9 నుండి, మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి, అక్కడేమో దేవుడు రాతి పలకల మీద రాసి ఇచ్చాడు. ఇట్ వాజ్ రిపీటెడ్, ఇట్ సీమ్స్. మోషే ఈ ధర్మశాస్త్రమును వ్రాసి యెహోవా నిబంధన మందసమును మోయుటకై యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలు పెద్దలందరికీ దానిని అప్పగించి. సో ఇట్ వాజ్ రిటన్ లా. ఒక పర్యాయం రాతి మీద వ్రాయబడినది, రెండవ పర్యాయం మేబీ స్క్రోల్, ఒక స్క్రోల్లో వ్రాసి ఉండవచ్చు. ఈ నిబంధన పత్రము ఆ దినమును వ్రాసి ఇచ్చారు మీకు యాజ్ ఎక్స్టర్నల్ కంట్రోలింగ్ అథారిటీ. బయట నుండి మిమ్మల్ని నియంత్రించడానికి ఆ పలకలేమి, ఆ వ్రాత పత్రం అయితేమి మీకు ఇచ్చాం. కానీ ఇప్పుడు అట్ట కాదు, ఈ ధర్మ విధిని మీ మనసుల్లోనే రాసేస్తాను.
ఇది చాలా పవర్ఫుల్ వర్డ్. ఈ నూతన నిబంధనలో అంటున్నటువంటి మాట 33 రెండవ భాగంలో, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయం మీద దానిని వ్రాసెదను. సో ఇట్ ఈస్ డిఫరెంట్. హృదయాల్లో ధర్మవిధి రాస్తే ఇట్ విల్ బికమ్ ఎ ట్రాన్స్ఫార్మ్డ్ లైఫ్. హృదయాల్లో ముద్రిస్తే, ఆయన ముద్రిస్తున్నాడు, మనం ముద్రించుకోవడం కాదు. అందుకనే మనము మరి దేవుని చేత ముట్టబడితే, మన హృదయాలు దేవుని చేత ముట్టబడితే, ఆయన ధర్మవిధి హృదయాల్లోనే చెక్కితే, ఎక్స్టర్నల్గా ఈ గ్రంథం ఉన్నది, ఎక్స్టర్నల్గా ఇట్ విల్ బి కంట్రోలింగ్ అస్. ఈ ధర్మవిధి మన హృదయంలోనే ముద్రించాడు అనుకోండి. సో యూ విల్ బి కంట్రోల్డ్ ఇంటర్నల్లీ. అంతరంగమే నిన్ను నియంత్రిస్తూ ఉంటాం. ఒక మనస్సాక్షి అయి, దేవుని ధర్మవిధి మనస్సాక్షి అయి నిన్ను గద్దిస్తూ నియంత్రిస్తూ ఉంటాం. అది చాలా గొప్ప సంగతి. రిపీటెడ్గా ఇర్మియా అంటాడు, వారి మనసులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముల మీద దానిని వ్రాసెదను. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ నూతన ఒప్పందంలో మంచి వాగ్దానములో పనిష్మెంట్ ఈజ్ గాన్. డోంట్ థింక్ అబౌట్ యువర్ పాస్ట్ పనిష్మెంట్. నేను మిమ్మల్ని నాడుతూ ఉన్నాను, మరలా రెస్టోర్ చేయిస్తూ ఉన్నాను. మీ మీదకు మీ పితరుల తప్పులు మీ మీదకు తీసుకురావడం లేదు. మూడవదిగా ఒక క్రొత్త ఒప్పందం చేయబోతూ ఉన్నాను. అది మునుపుటి వంటిది కాదు. మునుపు వారికి వ్రాయించి ఇచ్చాను, కానీ ఇప్పుడు నా ధర్మవిధి మీ హృదయాల మీద, మీ మనస్సులో అది ముద్రించబోతున్నాను. సో దేర్ విల్ బి ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్. కావున ఈ నూతన ఒప్పందంలో, నూతన వాగ్దానంలో, నూతన నిబంధనలో, న్యూ కవనెంట్, యేసుక్రీస్తునందు మరలా న్యూ కవనెంట్ చూస్తాం. మంచిదే. ఇర్మియా చెప్పుచున్న నూతన నిబంధనలో హృదయం అనే పలక మీద రాయిస్తా నేను. మీ హృదయంలోనే కంట్రోల్ చేయబడుతూ ఉంటుంది. ఏంటి కంటెంట్? వాట్ ఈస్ ద కంటెంట్? సేమ్ కంటెంట్. ఇక్కడ మనం చూసినట్లయితే 34వ వచనంలో, నేను వారికి దేవుడినై ఉందును, వారు నాకు జనులై ఉంటారు. దట్స్ ఆల్. దట్ ఈస్ ద కంటెంట్. ఓల్డ్ కంటెంటే, బట్ ఇట్ విల్ బి ప్రింటెడ్ ఆన్ ద హార్ట్స్ అండ్ మైండ్స్. ఇది ఒక ప్రత్యేకతతో కూడినటువంటి క్రొత్త ఒప్పందం. ఆ రోజున చెప్పినవే, సినాయి పర్వతం దగ్గర చెప్పిన విషయాలే. ఆ రోజు రాళ్ల మీద రాసి ఇచ్చాం, రాతి పలకల మీద, వ్రాత ప్రతి మీద రాసి ఇచ్చాం. కానీ ఇప్పుడు హృదయాల్లో ముద్రిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన నూతన నిబంధనలోనికి మనకు తీసుకుని వస్తున్నాడు. ఆయన ముట్టుట ద్వారా, ఆయన తన రక్తంలో మనల్ని కడుగుట ద్వారా ద ట్రాన్స్ఫర్మేషన్, కలిగేటువంటి మార్పు, అది అంతరంగము నుండి ప్రారంభమవుతూ ఉంటుంది. ఇట్ కెన్ బి విట్నెస్డ్ బై ఎనీబడి. మనం రక్షణ పొందినాము అని గంటగొట్టి చెప్పనక్కర్లేదు. మన జీవిత శైలి, ఎవ్రీ యాక్ట్ విల్ బి కంట్రోల్డ్ బై ద లా దట్ వాజ్ ఇంప్రింటెడ్ ఆన్ అవర్ హార్ట్స్. మన హృదయాల మీద చెక్కబడినటువంటి ఆ నిబంధన మన జీవితాలను ఒక నూతనమైనటువంటి దిక్కులో నడిపించి మన జీవితాలను ఆత్మికముగా వికసింప చేస్తూ ఉన్నది. దేవుడి మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించి ఇట్టి శాపగ్రస్తమైన స్థితి గడిచిపోయాను, నూతనమైన స్థితిలోనికి ప్రవేశిస్తున్నాం. ఈ నూతనమైనటువంటి స్థితిలో
మన జీవితాలే వికసింపబోవచ్చు ఉన్నవి. మన జీవితాలు తిరిగి నాటబడుచూ ఉన్నవి. యూ విల్ బి ప్లాంటెడ్ అగైన్. ఎంత మంచి మాట. మరలా నాటబడుతూ ఉన్నాం, వికసింపబడబోచు ఉన్నాం, జీవితములు మార్చబడబోచు ఉన్నవి. అట్టి దేవుని మనం ఆశ్రయించి ఆయన మాటలను మనము మరి తీవ్రముగా పరిగణించి మన హృదయంలోకి తీసుకొని యేసుక్రీస్తునందు శిలువ మీద చేయబడిన ఒప్పందంలో మనము ప్రవేశించుదాము. ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడు తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభు, మమ్మల్ని మీరు ప్రేమించి మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒకప్పుడు మేము శిక్ష నొందినాము మా తండ్రి. ఆ శిక్ష మేము తెచ్చుకున్నది కానీ మీ యొక్క చెడు ఉద్దేశంలో మమ్మల్ని శిక్షించలేదు. మీరు ప్రేమిస్తూనే ఉన్నారు. నిన్నటి దినం నేడు రేపు ఒకే రీతిగా ఉండు దేవుడు ఉన్నాయి. మాలోనే మార్పులు వస్తున్నాయి. అయినప్పటికీ మా తండ్రి, మాకు మీరు ఇస్తున్న విడుదలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని కనికరించండి, మీ కాపుదలతో నింపండి మా తండ్రి. నాయన, ఈ నూతన ఒప్పందంలో మేము ప్రవేశించిన వారమై మిమ్మల్ని ఘనపరచుచు మా ప్రభువా, మా జీవితంలో వికసింప చేసుకుని ముందుకు సాగు భాగ్యం దయచేయం. మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయమని క్రీస్తు వారి నామములో వినపాలను వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.